నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అటాక్ కిలారి రాజేష్ వదిలేస్తే మరో సాయి రెడ్డిలా ఎదుగుతాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను టైటిల్ పెట్టాను. సో టైటిల్ చూస్తేనేమో వదిలేస్తే సాయి రెడ్డిలా ఎదుగుతాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డే అంటున్నట్టుగా ఉంది. సాయి రెడ్డిలా ఎదిగితే కిలారి రాజేష్ ఎవరు అసలు? ఆయన సాయి రెడ్డిలా ఎదిగితే జగన్మోహన్ రెడ్డికి వచ్చే నష్టం ఏంటి, వైసీపీకి వచ్చే నష్టం ఏంటి అని చెప్పేసి మీకు డౌట్స్ వస్తున్నాయి కదా. సో డెఫినెట్గా తెలియజేస్తాను. అలాగే కిలారి రాజేష్ అంటే ఎవరు, అతనికి లోకేష్కి ఉన్న సంబంధం ఏంటి, కిలారి రాజేష్కి తెలుగుదేశానికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఉన్న పళంగా కిలారి రాజేష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయడానికి, అతన్ని అటాక్ చేయడానికి రంగం సిద్ధం ఎందుకు చేసుకుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో మాట్లాడుకోబోయే ముందు మీకు చూపించాను కదా ఫస్ట్ ఈ ఫోటో. సో ఈ ఫోటో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్లోనే దొరికింది. సో ద సూట్ కేస్ హాట్ లైన్ కనెక్షన్ అని చెప్పేసి దీనికి ఒక పేరు పెట్టారు. ఇక్కడ ఒక రూట్ మ్యాప్ లాంటిది కూడా వేశారు. అదేంటో చూద్దాం. క్యాష్ ఉంటుందంట. ఆ క్యాష్ సూట్ కేసులో రాజేష్ దగ్గరకు వస్తుంది. కిలారి రాజేష్. కిలారి రాజేష్ అంటే ఎవరు? లోకేష్ పిఏ అని చెప్పేసి ఇక్కడ చక్కగా బ్రాకెట్లో కూడా పెట్టించారు. మీకు కనిపిస్తుందో కనిపించదో నేను కొంచెం జూమ్ చేస్తాను చూడండి. ఇదిగోండి, లోకేష్ పిఏ. లోకేష్కి వస్తుంది రాజేష్ దగ్గర నుంచి ఆ క్యాష్, సూట్ కేసులో క్యాష్. లోకేష్ ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడుకి హాట్ లైన్ నెంబర్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారట, అమౌంట్ వచ్చేసింది అని చెప్పేసి. నిజంగా కిలారి రాజేష్ సూట్ కేసులో అమౌంట్ తీసుకొని లోకేష్కి పాస్ చేస్తే, లోకేష్ దాన్ని బాబుకి హాట్ లైన్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటే దీన్ని చాలా సీక్రెట్గా ఉంచుతారు కదా. ఎలా బయటకు వస్తాయి? అసలు నిజంగా అలాంటివి చేస్తే మూడో కంటికి తెలియకుండా చేస్తారు. అందరికీ డప్పు కొట్టి సీఎంఓ ఆఫీసులో అందరికీ తెలిసేలాగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి డప్పు కొట్టించి ఇలాంటివన్నీ చేస్తారు. అక్కడ మూడో కంటికి తెలియకుండా ఇలాంటివన్నీ నడిపిస్తారు. ఇలాంటివన్నీ ఒకవేళ చేస్తే కూడా ఎప్పుడు బయటపడతాయి? సిఐడి లేకపోతే సిబిఐ, ఈడీ ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్లో బయటపడతాయి తప్ప ప్రభుత్వంలో లేని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియటం అనేది దాదాపు దుస్సాధ్యం. సో మరి ఇలాంటివి బయటికి పెడుతున్నారు అని అంటే ఇవి ఖచ్చితంగా యథార్థానికి దూరంగా ఉండే అంశాలు, సత్యానికి దూరంగా ఉండే అంశాలు. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే అబద్ధాలు, పచ్చబద్ధాలు అని చెప్పాలి. సో ఇక ఎందుకని ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు కిలారి రాజేష్ మీద? అసలు కిలారి రాజేష్ అంటే ఎవరు? ఇదిగోండి, ఫేస్ అయితే క్లియర్గా చూపించాలంటే ఇతను కిలారి రాజేష్. కిలారి రాజేష్కి లోకేష్కి ఉన్న సంబంధం ఏంటి? కిలారి రాజేష్ లోకేష్కి పిఏ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి బ్యాక్ ఎండ్లో ఉండి పనిచేస్తున్న ఒక వ్యక్తి, మంచి ఐటీ పర్సన్ కూడా, ఐటీలో బాగా నిపుణత ఉన్న వ్యక్తి, నిష్ణాతుడు అని చెప్పాలి. అంతేకాదు రాజకీయంగా కూడా బాగా అక్షరాలు దిద్దుకున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు రాజకీయ పాఠాల్లో ఆరితేరిన వ్యక్తి. సో కాబట్టి ఇతను ఎదుగుతున్నాడు అనే ఇన్ఫర్మేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. అసలు ఇతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైరం ఇవాల్టిదా అంటే కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, అంటే 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది కదా, అప్పటి నుంచి కూడా ఇతన్ని టార్గెట్ చేశారు కాబట్టే తర్వాత కూడా ఇతని మీద కేసులు లాంటివి పెట్టడము, ఇతన్ని ఇబ్బంది పెట్టడము, ఇతని మీద దుష్ప్రచారం చేయటం సోషల్ మీడియాలో, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వచ్చారు. 2019 నుంచి 2024 మధ్య వైసీపీ అధికారంలో ఉంది కదా, 2019 నుంచి 2024 మధ్య అలా దుష్ప్రచారం ఇతని మీద చేస్తూనే వచ్చారు. ఎందుకు అలా చేశారు అనేది ఇప్పుడు మాట్లాడుకోబోయే ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీదైనా దుష్ప్రచారం చేయదలుచుకుంటే ఏ రేంజ్లో చేస్తుంది అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి కదా. ఇదిగోండి, చంద్రబాబు నాయుడిని పదవిలో నుంచి దించేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు 2019 ఎన్నికల టైంలో. సో దించేయాలి అంటే చంద్రబాబు నాయుడు దేన్ని చేపట్టినా కానీ అది తప్పు అనేలాగా ఒక ముద్ర వేయాలి. అందుకనే రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి సాక్షిలో అనేక మార్లు ప్రచురించారు. కానీ 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది, ఆ పాచిక పారింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది, జనాలు నమ్మారు. ఇన్సైడర్ ట్రేడింగ్, చంద్రబాబు అంతా దోచేసుకున్నాడు, రాజధానిలో అంతా రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు అని చెప్తే జనం నమ్మారు, ఓట్లేశారు వైసీపీకి. ఆ తర్వాత కోర్టుకు వెళితే ఏం తేల్చింది? అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేనే లేదు అని తేల్చింది ఒకటి. అలాగే రెండవది, శ్రీవారి ఆలయంలో పింక్ డైమండ్ చోరీ జరిగింది, అది చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉంది అని చెప్పేసి అన్నారు 2019 ఎన్నికలకి ముందు. ఏమైంది? 2019లో జనమంతా ఈ మాట నమ్మారు. ఎన్నికల టైంలో జనం ఈ మాట నమ్మారు.
చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని, తన పదవిని, తన హోదాని అన్నిటినీ ఉపయోగించుకొని పింక్ డైమండ్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నుంచి తస్కరించి ఇంట్లో పెట్టుకున్నాడు అని నమ్మారు, ఓట్లేశారు వైసీపీకి. ఆ తర్వాత ఏమైంది? 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పింక్ డైమండ్ ఎటుపోయింది? అసలు ఎందుకని చర్యలు తీసుకోలేదు చంద్రబాబు మీద అంటే అసలు ఆ పింక్ డైమండ్ అనేది లేనే లేదు. శ్రీవారి ఆలయంలో చాలా నగలు దోచుకెళ్ళిపోయారు అని కూడా అప్పట్లో పుకార్లు పుట్టించారు. ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే శ్రీవారి ఆలయంలో ఎటువంటి చోరీలు జరగలేదు. చంద్రబాబు ఇంట్లోనో లేకపోతే లోకేష్ ఇంట్లోనో ఆ నగలేమి లేవు. కాబట్టి అది కూడా హుళ్ళక్కే. మొత్తం అంతా కూడా తప్పులు రుద్దాలి తెలుగుదేశం పార్టీ మీద అని ఒక టార్గెట్గా పెట్టుకుని రుద్దినవి అవన్నీ, ఒక విష ప్రచారం చేసినవి అంతే తప్ప వాటిల్లో యథార్థం లేదు. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చేశారు, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేశారు. చంద్రబాబుకి వాళ్ళ బినామీలకి వాళ్ళ స్థలాలకి దగ్గరగా ఉండేలాగా ఆ అలైన్మెంట్ మార్చారు అని చెప్పేసి అప్పట్లో ఒక పుకారు పుట్టించారు. దాని మీద చంద్రబాబుకు సంబంధించి కేసులు కూడా పెట్టాలని చెప్పి చూశారు, కానీ కుదరలేదు. ఎందుకంటే ఎటువంటి అలైన్మెంట్లు మార్చలేదు కాబట్టి. ఎలాగైతే ఇంజనీర్లు ప్లాన్లు ఇస్తారో వాటికి చిన్న చిన్న సూచనలు మాత్రమే చేస్తారు తప్ప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు వాటిని మా ఇంటికి దగ్గరగా మలచండి అప్పుడు మా ఇంటికి రేటు పెరుగుతుంది, లేకపోతే మా ఆఫీస్కి దగ్గరగా మలచండి మా ఆఫీస్కి రేటు పెరుగుతుంది అని చెప్పి ఎవరూ చెప్పరు. సో వాటన్నిటినీ నమ్మేలాగా అప్పట్లో సోషల్ మీడియాలో ఒక విష ప్రచారం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సొంత మీడియా సాక్షిలోనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే అనేక యూట్యూబ్ ఛానల్స్లో ఓదరగొట్టేశారు 2019 ఎన్నికలకి ముందు. ఏమైంది? జనమంతా నమ్మారు. హెరిటేజ్కి లాభాలు చేకూర్చుకోవడానికి, చంద్రబాబు సొంత ఆస్తులకి రేట్లు పెరగటానికి ఇలా ఇన్నర్ రింగ్ రోడ్ల అలైన్మెంట్లు మార్చారు, ఔటర్ రింగ్ రోడ్ల అలైన్మెంట్లు మార్చారు అని చెప్పేసి చెప్తే నమ్మి జనం ఓట్లేశారు వైసీపీకి. ఆ తర్వాత ఏమైంది? అదంతా ఉత్త బూటకమే అని తేలింది. అలాగే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో 1000 కోట్లు దోచుకున్నాడు అన్నారు. అసలు ఉన్నదే అది 100 కోట్లది. దాని బిజినెస్సే పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 100 కోట్లలోనే పెట్టింది. కానీ 1000 కోట్లు ఎలా దోచుకుంటాడు చంద్రబాబు? అయితే ఇది పూర్తిగా జనాలకి తెలియని సబ్జెక్ట్ కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ అంటే దానికి సంబంధించి ఏముంటాయి, విధి విధానాలు ఏముంటాయి అనేది జనానికి తెలియదు కాబట్టి జనమంతా నమ్మేలాగా ఓదరగొట్టారు. నమ్మారు జనం, ఓట్లేశారు వైసీపీకి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి దాంట్లో చంద్రబాబుని జైల్లో పెట్టారు. ఏమైంది? చంద్రబాబు మీద అది అసలు కేసే కాదు అని చెప్పేసి సిఐడి అలాగే సిబిఐ ఈడీ అన్నీ కూడా ఆ కేసుల్ని కొట్టేశాయి. కోర్టులు కూడా అసలు దీంట్లో చంద్రబాబుకి ఎటువంటి ప్రమేయం లేదు, ఆయన అకౌంట్లోకి ఎటువంటి డబ్బులు రాలేదు, ఆయన పేరు మీద ఎటువంటి షెల్ కంపెనీలు కూడా లేవు వెతికితే అని చెప్పేసి కొట్టేశారు. ఇలా చంద్రబాబు మీద కూడా నిందలు అనేకం వేశారు. మరి నారా లోకేష్ మీద వేయకపోతే ఎలాగా, పాపం ఫీల్ అవుతాడేమో కదా అని చెప్పేసి నారా లోకేష్ మీద కూడా చిన్నబాబు చిరుతిళ్ళు అని చెప్పేసి రకరకాలుగా వండి మార్చారు. అయితే నారా లోకేష్ చంద్రబాబు అంత మంచోడు కాదు కదా, సో అందుకని విశాఖపట్నం కోర్టులో కేసులు కూడా వేశాడు. నా మీద, నా తిండి మీద దుష్ప్రచారం చేస్తారా, మనిషిని ఇంత హ్యూమిలేట్ చేస్తారా, రాజకీయాల్లాగా చేయాలి, ఇష్టానుసారంగా ప్రజల మీద అబద్ధాలని రుద్దకూడదు, మనుషుల క్యారెక్టర్ మీద డ్యామేజ్ చేయకూడదు అని చెప్పేసి లోకేష్ పరువు నష్టం దావా వేశాడు సాక్షి మీద. సో అలాగే మరొక వ్యక్తిని కూడా డ్యామేజ్ చేశారు అప్పట్లో. అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తన తండ్రి, ఆ పార్టీ పేరులోనే ఉంది కదా వైఎస్ఆర్ అని, ఆ వైఎస్ఆర్ దగ్గర నుంచే వచ్చిందేమో అనిపిస్తుంది. వైఎస్ఆర్ కూడా ఒకప్పుడు మురళీమోహన్ని చంద్రబాబుకి బినామీ అని చెప్పేసి అన్నాడు. మురళీమోహన్ ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, నేను చంద్రబాబుకి బినామీ అని చెప్పేసి మీరు నిరూపించండి, నేను అసెంబ్లీ ముందున్న చెట్టుకు ఉరేసుకుంటా, లేదంటే అసెంబ్లీ ముందు నాకు క్షమాపణ చెప్తారా అని చెప్పేసి ఛాలెంజ్ చేశాడు మురళీమోహన్. ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. కొండని తవ్వి ఎలికి తోక పట్టారంటారు కదా, ఎలికి తోక కాదు కదా, దాని మీద ఈక కూడా పట్టలేకపోయారు అప్పటి కాంగ్రెస్ నేతలు. సో అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఉత్త చేతులతో వచ్చారు కాబట్టి మురళీమోహన్ని ఏమీ చేయలేకపోయారు కాబట్టి, అంటే మురళీమోహన్ చంద్రబాబు బినామీ అని నిరూపించలేకపోయారు కాబట్టి చివరికి అక్కడ హైవే దగ్గరలో మురళీమోహన్కి కొంత స్థలం ఉంటే, చిలుకూరు బాలాజీకి వెళ్ళే రూట్లో మురళీమోహన్కి కొంత స్థలం ఉంటే దాంట్లో ఇన్నర్ రింగ్ రోడ్డుని నానా రకాలుగా రింగులేశారు. అంటే ఆ స్థలం అంతా కూడా పాడైంది. ప్రభుత్వం నుంచి అంటే 1000 కోట్ల విలువ చేసే ఆ భూమిని ప్రభుత్వం
ప్రభుత్వం రేటు కట్టి, అంటే గవర్నమెంట్ రేటు కట్టి అప్పటి ప్రభుత్వం కొంత 100 కోట్లు మాత్రమే ఇచ్చేసింది, చేతులు దులుపుకుంది. అంటే మురళీమోహన్ని ఏమీ చేయలేక ఆయన ఆస్తి మీద అటాక్ చేసిందని అప్పట్లో టాక్. సో అలాగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచే వాళ్ళందరి మీద కూడా నిందలు వేయటం, తెలుగుదేశం పార్టీ అధినేత మీద నిందలు వేయటం, ఆ పార్టీ అధినేత తనయుడి మీద కూడా నిందలు వేయటం వైఎస్ఆర్ దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారసత్వంగా వచ్చిన ఒక అంశం. సో ఈ అంశాన్ని ఇప్పుడు కిలారి రాజేష్ మీద కూడా రుద్దాలని చూస్తున్నారు. కిలారి రాజేష్కి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటి అంటే తెలుగుదేశం పార్టీకి 2 రాజ్యసభ సీట్లు రాబోతున్నాయి. వాటిలో ఒకటి సానా సతీష్కి ఇవ్వాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారన్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇంకొక దానికి రేసు నడుస్తుంది. అంటే గల్లా జయదేవు, దేవినేని ఉమా, వంగవీటి రాధ, కిలారి రాజేష్, ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సో ఆ పేర్లలో కిలారి రాజేష్ అనే పేరు ఎప్పుడైతే వినిపించిందో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిలారి రాజేష్ని టార్గెట్ చేసింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక కిలారి రాజేష్కి రాజ్యసభ పదవి కట్టబెడితే ఇదిగోండి ఇలాంటి వ్యక్తిగా పదవి ఇచ్చేది అని చెప్పేసి అప్పుడు వీటిని ఇంకా కాస్త ఎక్కువగా వైరల్ చేయడానికి, ఈ ఫోటో ఉంది కదా, క్యాషు, సూట్ కేసు, రాజేషు, లోకేషు, బాబు హాట్ లైన్ నెంబరు, ఇలాంటి వాటిని ఇంకా ఎక్కువగా సర్క్యులేట్ చేయడానికి అని చెప్పేసి ఇప్పటి నుంచే పథకం ప్రకారం వాటిని తెర మీదకి తీసుకొచ్చారనమాట. అప్పటికప్పుడు తీసుకొస్తే ఏంటి, మేము పదవి ఇచ్చాం కాబట్టి అతని మీద నిందేస్తున్నారా రాజేష్ మీద అని తెలుగుదేశం పార్టీ అడుగుద్దేమో అని చెప్పేసి ముందుగానే, అంటే ముందరి కాళ్ళ బంధం ఏంటంటాను చూసారా, అలా అనమాట. ముందుగానే బ్రేకులు వేయడానికి, రాజేష్ పదవికి బ్రేకులు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఇది. ఎందుకని రాజేష్కి పదవి ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి నష్టం అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. రాజేష్కి పదవిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే నష్టం. ఎందుకని అంటే రాజేష్ మామూలు వ్యక్తి కాదు, అతనికి లైజనింగ్ తెలుసు. కేంద్రంలో ఒక్కసారి గనక, అంటే తనకి కేంద్రం పెద్దలతోటి పూర్తి స్థాయిలో టచ్లోకి వెళ్ళకముందే తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో హెల్ప్ అవుతున్నాడు. ఒకవేళ తనకి రాజ్యసభ పదవి గనక ఇచ్చి కేంద్రానికి పంపిస్తే ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగుండదు. అతని లైజనింగ్, అతని చొచ్చుకు వెళ్ళే విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో కాబట్టి రాజేష్కి ఆ పదవి రాకుండా ఉండాలి. ఎలా అంటే రాజేష్ ఎలాంటి వాడు అని అంటే గనక ఇదిగోండి, విజయసాయిరెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయిరెడ్డి ఒకప్పుడు కేంద్రంలో ఎలాంటి లైజనింగ్ చేశాడో అలాంటి లైజనింగ్ ఇప్పుడు లోకేష్ కోసం రాజేష్ చేయగలడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం. అలాగే విజయసాయిరెడ్డి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర పెద్దలతోటి ఎంత సాన్నిహిత్యం ఏర్పడిందో అలా రాజేష్ వల్ల తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలతోటి అంత సాన్నిహిత్యం ఏర్పడుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే రాజేష్ ఎలాంటి వాడో గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ కోసం రాజేష్ చాలా కష్టపడ్డాడు. బ్యాక్ ఎండ్లోనూ చాలా కష్టపడ్డాడు, ప్రభుత్వ పరంగాను టెక్నికల్గాను ఎంతో కష్టపడ్డాడు. తన సాయశక్తులన్నీ కూడా ధారపోశాడు. అలాగే 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీకి రాజేష్ అండగానే నిలిచాడు. ఒకవేళ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి అండగా నిలవడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని వ్యక్తిగానే కొట్టడు, వాళ్ళ ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ కొడతాడు అనే విషయం అందరికీ తెలిసిందే. సో కాబట్టి చాలామంది భయపడతారు, కానీ రాజేష్ భయపడలేదు, అండగా నిలిచాడు లోకేష్కి. అందుకనే రాజేష్ మీద ఎక్కడ లేని ప్రాపగాండా అంతా సృష్టించారు సోషల్ మీడియాలోను, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను. రాజేష్ పారిపోతుంటే పట్టుకున్నారు, రాజేష్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు, రాజేష్ రాజస్థాన్లో దొరికాడు, రాజేష్ ఉదయపూర్లో దొరికాడు, ఇలా నానా రకాల వార్తలన్నీ కూడా వండి వార్చారు రాజేష్ మీద. కానీ రాజేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఒకానొక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టేసి నా మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వ్యక్తి, అలాగే హైకోర్టులో కేసులు కూడా వేసిన వ్యక్తి రాజేష్. కాబట్టి రాజేష్ దడిచి భయపడి వెనకడుగు వేస్తాడు అనే ఆలోచన అసలు ఎక్కడా లేదు. వైసీపీకి కూడా ఆ విషయం తెలుసు. ఇకపోతే 2024 ఎన్నికలకి ముందు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టాడు, యువగళం పాదయాత్ర. ఆ యువగళం పాదయాత్రలో కూడా రాజేష్ కీలక భూమికే పోషించాడు. యువగళం పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలి, లోకేష్ ఎక్కడెక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలేంటి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలేంటి, ప్రభుత్వం పట్ల ప్రజలు ఏ అంశాల్లో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా గ్యాదర్ చేసి లోకేష్కి ఇవ్వటం.
ఏ అంశాల మీద ఎలా మాట్లాడాలి అనేది డిస్కస్ చేయటం లోకేష్ తోటి. అంటే లోకేష్కి మాటలు నేర్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన మహాముదురు లోకేష్. సో కాబట్టి ఎలాంటి ముదురో ముందే వైసీపీకి తెలుసు కాబట్టి లోకేష్ని పూర్తిగా డ్యామేజ్ చేయడానికే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదిగోండి చిన్నబాబు చిరుతిళ్ళు అని, ఆయన మీద పప్పు అనే ముద్రలు వేయటం, ఇలాంటివన్నీ కూడా వైసీపీ చేసింది. సో కాబట్టి లోకేష్ అండ్ రాజేష్ ఈ ఇద్దరి జుగల్బందీని విడదీయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రయత్నం చేసింది, కానీ కుదరలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలో ఉండగా చేయటం అనేది ఇంకా దుస్సాధ్యమని వాళ్ళకి తెలుసు, కానీ ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేసేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదిగోండి సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం రాజేష్ మీద చేస్తున్నారు. అంటే రేపు ఒకవేళ రాజ్యసభకి పంపించారనుకోండి, ఖచ్చితంగా కిలారి రాజేష్ అటు కేంద్రానికి ఇటు కూటమి సర్కార్కి వారధిలాగా ఉంటాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఒకవేళ ఉన్నాడు అనుకోండి, నిందలు వేయొచ్చు. ఎలాంటి నింద వేయాలంటే అలాంటి నిందలు వేయొచ్చు. గతంలో సూట్ కేసులు లోకేష్కి అందించాడు. లోకేష్ ద్వారా చంద్రబాబుకి హాట్లైన్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఆ సూట్ కేసులు వెళ్ళాయి భౌతికంగా. సో కాబట్టి రాజేష్ అలా సూట్ కేసులు అందించాడు కాబట్టి లోకేష్కి, అందుకనే రాజేష్కి రాజ్యసభ పదవి ఇచ్చారు అని చెప్పేసి ఇలా ఒక ప్రాపగండా చేయొచ్చు. సో రెండు విధాలుగా లాభం. ఒకటి, రాజేష్కి రాజ్యసభ పదవి ఇవ్వలేదా, దీనివల్లే ఆగిపోయింది అని చెప్పేసి వైసీపీ తృప్తి పడుతుంది. ఒకవేళ ఇచ్చారా, దీన్ని ఉపయోగించుకొని ఇంకా 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 డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో రెండు విధాల లాభం చేకూర్చుకోవాలని చెప్పేసి వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? నిజానికి కిలారు రాజేష్ అలాంటి లంచగొండి వ్యక్తా, సూట్ కేసులు మోసే వ్యక్తా? సూట్ కేసులు మోసే వ్యక్తి అయితే ఇప్పటి వరకు ఇలాగే ఎందుకుంటాడు? 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది కదా తెలుగుదేశం పార్టీ. మరి ఎందుకని తనకి తాను జాగ్రత్త చేసుకోలేకపోతాడు, లేదా పదవులు అప్పుడే తెచ్చుకుని ఉండొచ్చు కదా. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే తెలుగుదేశం పార్టీ కిలారి రాజేష్కి రాజ్యసభ పదవి ఇస్తుందనుకుంటున్నారా, ఇవ్వదనుకుంటున్నారా? ఇస్తే ఎలాంటి లాభం ఉండొచ్చు రాజేష్ వల్ల తెలుగుదేశం పార్టీకి, అలాగే కేంద్రంతో కూటమి సర్కార్కి, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఎలాంటి లాభం చేకూర్చగలుగుతాడు రాజేష్ అనేది మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.